సూర్యాపేట జిల్లా కోదాడలో పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. జీవో నంబర్ 97ను రద్దు చేయాలని, పాలిటెక్నిక్ విద్యను ఎస్బీ టీఈటీ పరిధిలోకి కొనసాగించాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం క్రాస్ రోడ్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కోదాడలో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన, శక్తి పరిధిలోకి పాలిటెక్నిక్ విద్యను తీసుకోవడం వల్ల సాంకేతిక విద్యకు ఉన్న ప్రత్యేక గుర్తింపు దెబ్బతింటుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిప్లొమా తర్వాత ఇంజనీరింగ్, లెటరల్ వంటి ఉన్నత విద్యా అవకాశాలపై అనిశ్చితి ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. పాలిటెక్నిక్ విద్యను ప్రస్తుత సాంకేతిక విద్యా వ్యవస్థలోనే కొనసాగించాలని, విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీవో 97పై ప్రభుత్వం పునరాలోచించి తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. खबरदार रेवंत रेड्डी, खबरदार 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 रेवंत रद्द చేయాలి జీవో నంబర్ 97 వెంటనే రద్దు చేయాలి జీవో నంబర్ 97 వెంటనే రద్దు చేయాలి ప్రభుత్వం వారి స్వలాభాల కోసం, వారి సొంత ప్రయోజనాల కోసం విద్యార్థుల జీవితాలతో, భవిష్యత్తులతో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆటలాడుతుంది. ఏదైతే జీవో నెంబర్ 97 ఉందో వాళ్ళ స్వలాభాల కోసమే ఈ జీవో నెంబర్ 97ని తీసుకొస్తున్నారు. ఈ జీవో నెంబర్ 97 వల్ల విద్యార్థులకు చాలా నష్టాలు ఉన్నాయి. అందువల్ల విద్యార్థులు రాష్ట్రం మొత్తం రోడ్డు ఎక్కుతున్నారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ గారు ఆగస్టు 15కి శక్తి స్కీమ్ అనేది తీసుకొని వచ్చింది. ఈ శక్తి స్కీమ్ వల్ల మేము ఏం లాస్ అవుతున్నాం అంటే, అసలు ఈ శక్తి స్కీమ్ ఏంటంటే ఐటీ వాళ్ళని, డిప్లొమా వాళ్ళని మెర్జ్ చేస్తారు. కంప్లీట్గా ఎస్బీటెట్ అనేది తీసేస్తుంది. ఇప్పుడు తీసేయడం వల్ల మేము ఎటు పోవాలి? మాకు లాటరల్ ఎంట్రీ అనేది తీసేస్తుండు, ఈసెట్ ఎగ్జామ్ అనేది తీసేస్తుండు. మేము లాటరల్ ఎగ్జామ్ ద్వారా పోవాలనుకుంటున్నాం. ఇప్పుడు డిప్లొమా అయిపోయినాక మాకు బీటెక్ చేయడానికి ఛాన్స్ ఉండదు. మళ్ళీ ఫస్ట్ ఇయర్ని చేయాలి, 1 ఇయర్ వేస్ట్ అవుతుంది మాకు. ఇప్పుడు మా పేరెంట్స్కి ఇప్పుడు సరే డబ్బులు ఉన్న వాళ్ళకి పక్క పెడితే మా పరిస్థితి ఏంది? మా పేరెంట్స్ రూపాయి పొగ పెట్టి పెడతారు, లక్షలు అయితే ఒక్కొక్కరికి. వాళ్ళ పరిస్థితి ఏంది? మాకు ఇప్పుడు డిగ్రీ కావాలి మాకు ఖచ్చితంగా. మేము ఈ శక్తి స్కీమ్ వల్ల ఏమవుతుందంటే మాకు ఇక్కడనే అవుతుంది లైబ్రరీ జాబ్స్, ఓన్లీ లేబర్కి సంబంధించిన జాబ్సే అవుతాయి. మాకు యూరోప్ వెళ్ళాలంటుంది, ఫారెన్ వెళ్ళాలంటుంది. మరి ఆయన ఎట్టిపోతాయి? మాకు సంబంధం లేదా రేవంత్ రెడ్డి సార్కి? దీనివల్ల ఏమొస్తుంది ఆయనకి? ఒకప్పుడు తెలంగాణ వద్దానికి కన్నా స్టూడెంట్సే కారణం మర్చిపోయింది రేవంత్ సార్. సడన్గా మీరు తీసుకొని వస్తే మేము ఎట్టుకోవాలి? మా స్టూడెంట్స్ అందరూ, మా పేరెంట్స్ ఎట్టుకోవాలి? 1 ఇయర్ వేస్ట్ అవుతుంది. 1 ఇయర్ అంటే ఆషామాషియా? మాకు 3 ఇయర్స్ వేస్ట్ అవుతుంది, లాటరల్ ఎంట్రీ ఉండదు. కాబట్టి ఏమంటే జీవో 97 అనేది తీసేయాల్సింది. ఇప్పుడు మేము ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యామంటే, జూలైలో శక్తి స్కీమ్ అని రేవంత్ రెడ్డి సార్ ఒకటి తీసుకురావడం జరిగింది. దానివల్ల మాకు కొన్ని లాభాలు వస్తాయని చెప్పారు. కానీ ఆ వచ్చే లాభాలతో పాటు మాకున్న కొత్త ఎగ్జిస్టింగ్ ఆపర్చునిటీస్ పోతాయి. అంటే మాకున్న ఈసెట్ ద్వారా మేము సెకండ్ ఇయర్ లోకి డైరెక్ట్ గా బీటెక్ లోకి వెళ్ళడం జరుగుతుంది. ఆ ఆపర్చునిటీ పోతే మేమందరం పూర్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాం సార్. మా పేరెంట్స్ 10th క్లాస్ వరకు లక్షలు ఫీజు కట్టి మమ్మల్ని చదివించారు. ఇప్పుడైనా కొద్ది గొప్ప మేము చదువుకుందామని ఫ్రీ ఎడ్యుకేషన్ అని ఇందులోకి రావడం జరిగింది. కానీ ఇప్పటికిప్పుడు సెకండ్ ఇయర్ తీసేస్తామంటే మేము కన్న కలలేం కావాలి సార్, మేము కన్న కలలేం కావాలి. ఇక్కడ ఒక్కొక్కరు డిప్లొమా తర్వాత బీటెక్ సెకండ్ ఇయర్ లో జాయిన్ అవుదాం అనుకున్నారు, తర్వాత ఎంబీఏ చేయాలని కొంతమంది, తర్వాత మాస్టర్స్ చేయాలని కొంతమంది, తర్వాత పిహెచ్డీలు చేసి సైంటిస్ట్ అవ్వాలని కొంతమంది అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈ శక్తి స్కీమ్ వల్ల మాకున్న ఆపర్చునిటీస్ అన్ని పోతాయి. ఒకవేళ మీరు ఏదైనా కొత్త ఆపర్చునిటీస్ ఇవ్వాలి అనుకుంటే ప్లీజ్ ఇవ్వండి, మేము ఎప్పుడు రాంగ్ అని చెప్పాం, మేము ఇంకా సపోర్ట్ చేస్తాం. కానీ మాకు కావాల్సిన మాకున్న ఆపర్చునిటీస్ ని తీసేస్తామంటే మాత్రం మేము ఎప్పుడు ఒప్పుకోం. సో దయచేసి శక్తి స్కీమ్ ని, ఈ ఈసెట్ తీసేయాలన్న మాట మాత్రం మాట్లాడకండి. శక్తి స్కీమ్ ని ఆపేయాలి, జీవో 97 ని కూడా స్టాప్ చేయాలి. థ్యాంక్ యూ. రేవంత్ రెడ్డి గారు కేవలం కార్పొరేట్ కాసుల కోసం కక్కుర్తిపడి తెలంగాణ డిప్లొమా విద్యార్థుల యొక్క జీవితాల్ని అగాధంలోకి నెట్టి తెలంగాణ డిప్లొమా విద్యార్థుల్ని విగత జీవులుగా చేయాలని చెప్పేసి చూస్తూ ఊరుకోవనని చెప్పేసి తెలంగాణ విద్యార్థులు ఇవాళ కోదాడ ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా డిప్లొమా విద్యార్థులందరూ కూడా మెమోరాండం ఇచ్చి ధర్నా చేయటం జరుగుతుంది. అలాగే తెలంగాణ డిప్లొమా విద్యార్థుల్ని గనక ఆగం చేయాలని చూస్తే రేవంత్ రెడ్డి
విద్యార్థి లోకం ఊకోదు, అట్లనే తెలంగాణ ప్రజలు కూడా ఊకోరని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. అట్లనే ఇవాళ కోదాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము రేవంత్ రెడ్డి గారి మీకు హెచ్చరించేది ఏంటంటే, మీరు కావాలని చెప్పేసి జీవో 97ని తీసుకొచ్చిండ్రు. ఆ జీవో 97 ద్వారా శక్తి పథకాన్ని తీసుకొని వచ్చి ఆ శక్తి పథకం ద్వారా ఆల్రెడీ డిప్లొమా విద్యార్థులకి దశాబ్దాలుగా డిప్లొమా విద్యార్థులకు ఉన్నటువంటి ఆ బోర్డు ఏదైతే ఉందో ఎస్బిటిఈటి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ బోర్డును మీరు కావాలని చెప్పేసి తీసేసి ఆ స్కిల్ శక్తి పథకంలో విలీనం చేసి విద్యార్థుల భవిష్యత్తు ఆడుకోవాలని చూస్తున్నారు. దాని ద్వారా వాళ్ళు చదవాల్సిన దానికంటే ఎక్కువ సంవత్సరాలు చదవాల్సి వస్తుంది. అంటే డిప్లొమా 3 సంవత్సరాలు, తర్వాత బ్రిడ్జ్ కోర్సు కింద ఇంకొక 2 సంవత్సరాలు చదివి లేటరల్ ఎంట్రీ ద్వారా మళ్ళీ ఫస్ట్ ఇయర్లోకే పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇంతకు ముందు ఉన్నటువంటి ఎస్బిటిఈటి ద్వారా మాత్రం అలా లేదు. 3 సంవత్సరాలు చదవటంతోనే డైరెక్ట్గా వాళ్ళు బీటెక్ సెకండ్ ఇయర్లోకి వెళ్ళే అవకాశం ఉండేది. మీరు దాన్ని కాలరాసి విద్యార్థుల జీవితాలతోటి ఆడుకోవద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. వాళ్ళని విగత జీవులుగా చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం. అట్లాగే రేవంత్ రెడ్డి గారు వాళ్ళు మీరు కూడా 1 సంవత్సరాన్ని 3 సంవత్సరాలు చదివితే బాగా చదువు వస్తుంది అనుకుంటున్నారేమో, అది మీకు వర్తిస్తుంది. అట్లనే కావాలని చెప్పేసి మీరు విద్యాశాఖ మంత్రి కూడా మీ దగ్గరే పెట్టుకున్నారు. వీళ్ళు షార్ప్ విద్యార్థులు ఇప్పుడున్నోళ్ళు, వాళ్ళు 3 సంవత్సరాలను కూడా 1 సంవత్సరంలో చదివేయగలిగే దమ్మున్నోళ్ళు వాళ్ళు. కాబట్టి మీరు తక్షణమే జీవో 97ని రద్దు చేసి శక్తి పథకాన్ని ఎత్తివేసి ఎప్పటిలాగే ఎస్బిటిఈటి ఏదైతే ఉందో బోర్డు డిప్లొమా విద్యార్థుల బోర్డు దాన్ని కంటిన్యూషన్ చేయాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం విద్యార్థుల తరఫున. అలాగే ఒకవేళ అట్లా గనక చెయ్యకపోతే మా నాయకుడైనటువంటి కేటీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థుల తరఫున దేనికైనా ఎంతటి పోరాటానికైనా సిద్ధమవుతుందని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. కాబట్టి తక్షణమే మీరు ఆ యొక్క శక్తి పథకాన్ని ఎత్తివేసి 97 జీవోని రద్దు చేసి ఎస్బిటిఈటిని కొనసాగించి డిప్లొమా విద్యార్థులకి న్యాయం చేసి వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పేసి నిన్ను డిమాండ్ చేస్తూ జై తెలంగాణ.